హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనొచ్చేసి మా మాలకొండ ప్రయాణం ఎలా జరిగింది, అండ్ మాలకొండకి ఆ నేమ్ అనేది ఎలా వచ్చింది, అండ్ ఆ కొండ అనేది 2 భాగాలుగా ఎందుకయ్యింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ హెయిర్ ఇచ్చేసాక ఫస్ట్ వీడియోలో ఉంది పుట్టెంట్రుకల గురించి అంతా. మేమైతే హెయిర్ ఇచ్చేసాక ఇక్కడైతే రెడీ అయిపోయాము. మా పాప, మా వారు అందరూ రెడీ అయిపోయారు. నా కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ అందరూ. ఇంక మా మానసి అయితే ఫుల్‌గా ఆడుకుంటూ ఉంది హ్యాపీగా. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. తనకి ఇంకా హెయిర్ లేకపోయేసరికి బాగా ఫ్రీ అయిపోయింది. మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇంకా నేను, మా వారొచ్చేసి స్వామివారికి, అమ్మవారికి పూలమాలలైతే తీసుకొచ్చేసాము వెళ్ళి. ఇక్కడ చూడండి మా పాపని తీసుకెళ్ళలేదని అది బాగా అలిగింది మా మీద. అసలుకి ఎవ్వరితో మాట్లాడటం లేదు. దర్శనంకి అలిగావా? దా అమ్మా, సరే ఎత్తుకుంటాదా ఇంకోసారి. మాన్సీ పాపనైతే మేము వదిలేసి వెళ్ళిపోయాం అనేది ఇంకా ఏడుపైతే ఆపలేదు. అదైతే ఏడుస్తూనే ఉంది. చాలాసేపు అయితే ఏడ్చింది. ఇంకా మేమైతే దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము అందరము. ఇక్కడైతే చూడండి మనము లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడైతే మనం దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టేసుకోవాలి. సో అందుకని మా మహేంద్ర వచ్చేసి టెంకాయ అయితే కొట్టేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంక మనం టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. అక్కడ ఫ్రీ దర్శనం ప్లస్ అండ్ 300 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మేమైతే 300 రూపీస్ తీసుకొని క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. ఒక 10 మినిట్స్ ముందుగానే వచ్చుంటే మనమైతే దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళమి. మేమైతే కొంచెం లేట్ అయింది. సో ఒక 1 అవర్ అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. చూడండి అందరూ వచ్చేసి గేట్ ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. మా మానసి పాప అయితే ఫైనల్‌గా అయితే నవ్వేసింది లాస్ట్‌కి. ఫైనల్‌గా గేట్స్ అయితే ఓపెన్ చేసేశారు. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఇందాక నేనైతే చెప్పాను కదా మాలకొండకి ఆ నేమ్ అనేది ఎలా వచ్చింది అని. యాక్చువల్లీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి విహారయాత్రకి అని భూలోకంలోకి వచ్చారు. సో విష్ణుమూర్తి మెడలో ఉన్న వనమాల అనేది ఆ ప్రదేశంలో పడుతుంది. అది వచ్చేసి అక్కడ కొండలాగా అనేది ఫామ్ అవుతుంది. అందుకని ఆ కొండకి మాలకొండ అని పేరొస్తుంది. ఆ మాల వల్ల అలాగొచ్చింది కాబట్టి మాలకొండ అంటారు. ఇక్కడొచ్చేసి విష్ణుమూర్తి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిలాగా మనకి దర్శనం ఇస్తారని ఉంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ సారీ. ఇంకా క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మేమైతే లోపలికెళ్తున్నాము. లోపలికెళ్ళేటప్పుడైతే ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. సో కాబట్టి నేనైతే లోపల చూపించలేను. కిందైతే స్వామివారుంటారు. కొండ పైనొచ్చేసి అమ్మవారుంటారు. ఇక్కడ దర్శనం అయ్యాక సెకండ్ మనం అనేది అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. మేమైతే బయటకొచ్చేసాము. దర్శనం అయితే బాగా జరిగింది. మా పాపకి అట్లాగా ఒక టోపీ అయితే కొనిచ్చేసాము. అదేమో హ్యాపీగా ఉంది. ఇంకా మేమొచ్చేసి అమ్మవారి దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి జస్ట్ ఇది ఎంటర్ అవుతున్నాం అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఒకవైపు నుంచి ఉంటుంది. రావడానికి ఇంకొక వైపు నుంచి ఉంటుంది. ఇది వచ్చేసి మేమైతే ఇప్పటి వరకు ఇన్ని మెట్లయితే ఎక్కేసాము. యాక్చువల్లీ ఈ కొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడైతే ఒక సన్నగా ఫామ్ అయి ఉంటది వే. అక్కడ ఎంత లావుగా ఉన్నా సరే ఈజీగా వెళ్ళిపోతారు. అదే ఈ కొండ యొక్క ప్రత్యేకత. ఇందాక స్టార్టింగ్‌లో నేను చెప్పాను కదా కొండ అనేది 2 భాగాలుగా ఎందుకయింది అని. నేను చెప్పింది ఈ కొండ గురించే. యాక్చువల్లీ దీని స్టోరీ ఏమిటంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అమ్మవారికైతే కోపం వస్తుంది. అందుకని స్వామివారి మీద అలిగేసి వెళ్తారు. వెళ్ళే మార్గంలో ఈ కొండ అయితే ఉంటుంది. అందుకని అమ్మవారు ఒక్కసారి కోపంతో చూస్తారు. ఆ కోపానికి ఈ కొండ అయితే 2 భాగాలుగా అయిందని అంటూ ఉంటారు. సో అమ్మవారు ఈ మార్గంలో వెళ్ళి ఇలాగే ఈ కొండపైన కొలువై ఉంటారు. చూశారు కదా మీరే అక్కడైతే ఎంత సన్నగా ఉందో. యాక్చువల్‌గా కొంచెమే ఉంటుంది. కొంచెం దూరమే. ఇంక తర్వాతంతా బాగానే ఉంటుంది వెడల్పుగానే. చూడండి కనిపిస్తుంది కదా అదేను. ఇంక ఫైనల్‌గా మేమైతే పైకైతే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. పైన అమ్మవారికి కట్టిన చీరలైతే అమ్ముతూ ఉంటారు. మనకి కావాలంటే మనమైతే ఇక్కడ మనీ అనేది పే చేసి మనమైతే కొనుక్కోవచ్చు. చూశారు కదా అక్కడైతే శారీస్ అనేవి అమ్ముతూ ఉంటారు అమ్మవారియి.
ఇక్కడైతే చాలా రష్‌గా అయితే ఉంది. యాక్చువల్‌గా అయితే ఇంతకుముందు లోపలికి పంపించేవాళ్ళు. ఇప్పుడు లోపలికి పంపిస్తే క్యూ అనేది ఎక్కువైపోతుందని జెప్పి బయట నుంచే మనల్ని చూపిస్తున్నారు. అంటే లోపలికి పంపించకుండా బయట నుంచే మనకైతే చూపిచ్చేస్తున్నారు. ఇంక తర్వాత దండం బెట్టుకొని మనమైతే కిందకైతే వెళ్ళిపోవటమే. చూడండి మేమైతే ఇంక దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిది. అక్కడైతే ఫోటోస్, వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము చాలా సేపయితే చూసాము. ఇదైతే కిందకి వెళ్ళే దారి. చూడండి కొండ అంతా ఎంత బాగుందో. ఇంక మేమైతే అలా కాసేపు కూర్చున్నాము. ఇది అంతా వచ్చేసి కిందకి వెళ్ళే దారి. కిందకి వెళ్ళే దారి మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే ఫోటోస్, వీడియోస్ తీస్తారు. కావాలంటే మనం ఫోటోస్, వీడియోస్ తీయించుకోవచ్చు. అక్కడికక్కడే మనకైతే ఇచ్చేస్తారు. అక్కడైతే మనకు కనిపిస్తుంది గదా కింద. అక్కడ ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి గదా! దాన్నే మాల్కొండ గ్రామం అంటారు. అది చిన్న గ్రామం. అక్కడే మనం ఒకవేళ స్టే చేయాలి అనుకుంటే అక్కడే మనం రూమ్స్ అనేవి తీసుకోవాలి ముందుగా. పైనైతే ఉండవు. ఇక్కడ ఓన్లీ సాటర్‌డేస్ ఒకటే ఈ టెంపుల్ అనేదైతే ఓపెన్‌లో ఉంటుంది. మీరు కానీ దూరం నుంచి వస్తున్నట్టయితే స్టే చేయాలనుకుంటే మాత్రం కిందనే స్టే చేయాలి. పైనైతే రూమ్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉండవు. ఇందాక మనం అటు సైడ్ వెళ్ళాం గదా! అటు సైడ్‌కి వెళ్తే పైకి వెళ్ళే దారి. మనం ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం గదా! ఇది ఇక్కడొచ్చేసి జాయింట్ అనమాట. అటు సైడ్‌కెళ్తే పైకి వెళ్తారు. ఇటు నుంచి కిందకొస్తారు. ఇక్కడి నుంచి మాత్రం పైకి వెళ్ళేదానికి, కిందకి వచ్చేదానికి 2 సేమ్ పాయింట్ ఇదనేది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మేమైతే కిందకొచ్చేసాం అందరము. ఇక్కడైతే మేమైతే ఒక ఫోటో అయితే తీసేసుకుంటున్నాము. అక్కడుండేది మా మామయ్య గారు. ఇంకా వచ్చేసి మనకైతే గుడి తరపున అంటే గుడిలో సత్రం తరపునైతే మనకి ఫ్రీగా ఫుడ్ అయితే పెట్టేస్తారు. భోజనాలైతే పెట్టేస్తారు. మేమైతే అక్కడికొచ్చేసాము. ఇక్కడ గూడా చూడండి చాలా క్యూ అయితే ఉంది. ఇంకా ఫైనల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌కైతే లోపలికొచ్చేసాము. ఇదండి లోపలైతే ఇలా ఉంటుంది. మేమైతే తినేసాము. అందరం అక్కడే తినేసాము. సో, ఫైనల్లీ మా పాపకు పుట్టెంట్రికలు అండ్ మా మాల్కొండ దర్శనము అయితే ఇలా జరిగింది. అంతా బాగా జరిగింది. ఇంక ఫైనల్‌గా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, మీరు కూడా ఎప్పుడైనా చూడాలి అనుకుంటే వెళ్లి చూడండి. టెంపుల్ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. ఇంక నేనైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాను. దేవుడికైతే పొంగల్ పెట్టేసాను. ఎందుకంటే సాటర్‌డే మిస్ అయితే మళ్ళీ ఇంకొక సాటర్‌డేనే పెట్టుకోవాలి. ఇంక దేవుడికైతే పెట్టేసుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.